హలో అండి, ఈరోజు వీడియోలో మునక్కాయ జీడిపప్పు కర్రీ రెసిపీ చూద్దాము. దీనికోసం అయితే మునక్కాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు టమాటాలని ప్యూరీ చేసి రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక యాలక్కాయ, ఒక 5-6 జీడిపప్పులు, 2 టేబుల్ స్పూన్లన్నీ ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా వేయించాలి. అన్నీ బాగా వేగిన తర్వాత చివర్లో 1 టీ స్పూన్ గసగసాలు వేసి 1 నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెలో ఇంకొక టీ స్పూన్ నూనె వేసేసి జీడిపప్పులు వేయించాలి. మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి. మా ఇంట్లో ఎవరు తినరు, మా హస్బెండ్ ఒక్కరే తింటారు. అందుకే నేను ఒక 20 జీడిపప్పుల దాకా వేసాను. మీకు ఇష్టమైతే ఒక 1/2 కప్పు దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు పప్పులన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. మరో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసి నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర చిటపటమన్నాక ఉల్లిపాయ పేస్ట్ వేయాలి. 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసి వేయించామంటే తొందరగా వేగిపోతాయి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. ఇప్పుడు దీంట్లో టొమాటో ప్యూరీ వేయాలి. టొమాటో కూడా మంచిగా నూనె పైకి తేలుతుంది కదా, అలా అయ్యేదాకా ఉడికించాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసి మరొక నిమిషం పాటు వేయించాలి. మునక్కాయ వేగిన తర్వాత రుచికి సరిపోను కారం వేయాలి. 2 టేబుల్ స్పూన్లు అయితే వేసాను ఇక్కడ. ఉప్పు ఆల్రెడీ ఉల్లిపాయ వేగుతున్నప్పుడు వేసాం కాబట్టి ఇంకొక స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఇంకొక నిమిషం పాటు వేయించాలండి. కొంచెం నిదానంగా వండుకుంటేనే మనకు కర్రీకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి జీడిపప్పు పేస్ట్, ఆ పేస్ట్ అయితే వేయాలి. ఈ పేస్ట్ని కూడా ఇంకొక నిమిషం పాటు వేయించాలండి. ఒక నిమిషం పాటు వేగిన తర్వాత నీళ్లు వేయాలి. మునక్కాయ కూడా ఉడకాలి కదా. 1.5 కప్పు నీళ్ళు అయితే వేసాను ఇక్కడ నేను. 1 కప్పు వేసాను, సరిపోలేదనిపించింది. మళ్ళీ ఇంకో 1/2 కప్పు అయితే వేసాను. ఇంకా బాగా కలిపేసి మునక్కాయ ఉడికేదాకా మూత పెట్టి ఉడికించాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి, ఒకవేళ అడుగంటుద్దేమో అనుకుంటే గనక. ఇంకా మునక్కాయ సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించాలి. చిక్కపడుతుంది మనకి, మసాలాలు వేసాం కదా. ఇంకా మునక్కాయ ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసి మరొక 5-6 నిమిషాలు ఉడికించామంటే జీడిపప్పులకు కూడా మసాలా పట్టుకుంటుంది, మంచిగా ఫ్లేవర్ వస్తుంది అవి తింటుంటే. మీకు ఇష్టమైతే ఎక్కువ వేయండి, నేను కొద్దిగానే వేసాను. అంతే అండి. మూత పెట్టేసి ఇంకో 5-6 నిమిషాలు ఉడికించేసి చివర్లో కట్ చేసుకున్న కొత్తిమీర ఆకుంటే వేసేయండి. అంతే అండి, మునక్కాయ జీడిపప్పు కర్రీ చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.